మధ్యాహ్నం భోజనం వికటించి 14 మంది విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. రోజు మాదిరిగానే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 74 మంది విద్యార్థులు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత సుమారు 3:30 గంటల ప్రాంతంలో 14 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పులకు గురయ్యారు. దీంతో విద్యార్థులు పాఠశాల సిబ్బందికి ప్రిన్సిపాల్ మాణిక్యంకు తెలియజేయడంతో వెంటనే విద్యార్థులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం పాఠశాల సిబ్బంది తరలించారు. గవర్నమెంట్ హై స్కూల్ ఎల్లారెడ్డి, నేను ఏపీఎస్ హెడ్ మాస్టర్ను. పిల్లలు 3:30 ప్రాంతంలో వామిటింగ్స్ అవుతున్నాయని, వామిటింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయని అనగానే పిల్లలు ఒక 4 వామిటింగ్ చేసుకోగానే నేను వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒకసారి మా సార్లతో 3 సార్లు కలిసి మళ్ళీ మీద తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ పోయి ఎవరైతే సిచ్యువేషన్ వామిటింగ్ సిచ్యువేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళని కూడా తీసుకొని ఒక 14-15 మందిని మేము ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకురాగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అందరికీ ఇది వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడం చేయడం జరిగింది. అందరికీ బాగానే ఉంది. కాకపోతే ఒక 3-4కి కడుపులో వస్తుంది అనేసరికి వాళ్ళని కొద్దిగా అడ్మిట్ చేసి అక్కడనే వచ్చాం. నా పేరు దువ్వండి, నేను హాస్టల్లో ఉంటున్నాను. ఈరోజు స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో టమాటా కర్రీ చేశారు. దాంట్లో ఏదో పొరపాటు జరిగింది కావచ్చు. కొంతమందికి కూడా పురుగులు రావడం, అలాగే కూరగాయలు ఖరాబ్ అయినా రావడం జరిగింది. అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం 3 గంటలకు అయిపోయింది. కడుపు వచ్చి వాటిలో మొత్తం 2 టైమ్స్ అయినా